శ్రీరామ్. మన దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల క్షేత్రంలో మరి ఈరోజు స్వామివారి పునర్వసు నక్షత్రం. ఈ సందర్భంగా మనం గిరి ప్రదక్షిణ నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మనకి జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. మరి మనం ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణని మనం ఎంతో గ్రాండ్ మేనర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం పూట మనం తిరువీధి సేవ కూడా జరుగుతుంది. దాన్ని కూడా పెద్ద మొత్తంలో అంటే గ్రాండ్ మేనర్లో నిర్వహించడానికి ఇప్పటికే మేము నిర్ణయించుకొని ఉన్నాము. మరి కావున రామభక్తులందరూ కూడా మరి ఈ యొక్క తిరువీధి సేవలో పాల్గొని శ్రీరాముల వారి కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిపొందిన భద్రాద్రి ఆలయ నిర్మాత కంచర్ల గోపన్న గారు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత అనేక భక్తి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఒకటి. కాలక్రమంలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మనకి మర్చిపోవటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉత్సవాలైనటువంటి దమ్మక్క, శబరి అలాంటి కార్యక్రమాల్లో మాత్రమే ఈ కార్యక్రమం మన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అటువంటి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పేసి గత సంవత్సరం మే 30వ తారీఖున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అది సంవత్సరాన్ని పూర్తి చేసుకొని 2వ సంవత్సరం ఈరోజు మొదటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా భద్రాద్రి రాముని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి, అదేవిధంగా ఈ రామదాసు గారి యొక్క ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి మాకు కూడా ఈ భక్తుల యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి వారి యొక్క సంపూర్ణ మద్దతుతోటే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్.